హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ముంబైకి వచ్చేసాము అని చెప్పేసి. మేము అక్కడ ఈవినింగ్ 6కి ఎక్కామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి నెక్స్ట్ డే అన్నమాట. లగేజ్ అంతా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఏంటంటే, మేము వచ్చాక నెక్స్ట్ డేనే లగేజ్ అంతా వచ్చేసిందని చెప్పాను కదా. అస్సలు అండి, మేము ఎంత ఘోరంగా మోసపోయామంటే ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ చేతిలో అయితే. ఇన్నిసార్లు మేము లగేజ్ అంతా షిఫ్ట్ చేశాం, కానీ ఎప్పుడు ఇంతగా మాకు వస్తువులు అయితే బ్రేక్ డౌన్ అయితే అవ్వలేదు. ఎన్ని చాలా చాలా అంటే చాలా అండి. ఇక్కడ ప్యాకింగ్ మాత్రం చూస్తే ఏదో చాలా మంచిగా ఉన్నట్లు, ఏమీ నీట్ గా తెచ్చిస్తారు అనుకున్నాం మేమైతే. కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి అన్నీ అండి, ఒకటి కాదు, ఎన్ని ఎన్ని అంటే బీరువా ఒకటి బ్రేక్ అయిపోయింది, కింద అంతా ఏమంటారు నొక్కులు పడిపోయింది అనమాట. నెక్స్ట్ ఏసీ అవుట్డోర్ యూనిట్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇట్లా అవుట్డోర్ యూనిట్ ఇట్లా కిందకు వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇండక్షన్ స్టవ్ అయితే పగిలిపోయింది. దేవుడు ఫోటోలు పగిలిపోయాయి. మళ్ళీ దివాన్ కాట్ అయితే కింద కింద ఏంటంటే అది చిన్న ఏమంటారు పగిలిపోయింది అనమాట. అంటే వుడ్ కదా, వుడ్ అంతా పగిలిపోయినట్లు అయిపోయింది అనమాట. ఇంకొకసారి మనం ఈ సామాన్లు ఎక్కడికన్నా షిఫ్ట్ చేసామంటే ఇంకా అస్సలు యూజ్ చేయనంతగా బ్రేక్ అయిపోయాయి. ఇంకా ఫ్రస్ట్రేషన్ అయితే పీక్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా తప్పదు. మేము ఇన్నిసార్లు షిఫ్ట్ అయ్యాం, కానీ ఎప్పుడు మాకు మేజర్గా వస్తువులు అయితే పాడవడం జరగలేదు. ఈసారి మరీ టూ మచ్ అయిపోయింది అనమాట. అసలు ఇంకేమంటే, వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఏమో చాలా సింపుల్ గా రిజెక్ట్ చేశారు. ఏంటంటే, మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. అవన్నీ ముందు మాకు అసలు ఏమీ చెప్పలేదన్నమాట. వస్తువులకి వాటికి ఇన్సూరెన్స్ తీసుకోవాలంట. మాకు అవన్నీ ఏం చెప్పలేదు. వస్తువులు ఇట్లా బ్రేక్ డౌన్ అయ్యాయి అంటే 1000 రూపీస్ రిఫండ్ ఇచ్చారండి. వాటి వాల్యూ ఎంత, 1 lakh పైనే వస్తువులు పాడైతే 1000 రూపీస్ ఇచ్చారనమాట. అది ప్యాకర్స్ వాళ్ళు ఏంటంటే, అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంట. ఆల్ ఓవర్ ఇండియా ఉందంట. పిచ్చి కోపం వస్తుంది చెప్పడానికి కూడా. కానీ అసలు ఇంకెవరన్నా కానీ ఉంటే అలా వాళ్ళకి మాత్రం ఇవ్వద్దండి. ఎవరన్నా కొంచెం మంచి వాళ్ళని చూసుకొని రేటింగ్స్ అన్ని బాగుండేవి వాళ్ళకైతే ఇవ్వండి. ఇవి కూడా రేటింగ్స్ అన్ని బాగున్నాయి, ఫారిన్ కి కూడా కొరియర్ అవి చేస్తారంట. ఇంకా అందుకని చెప్పేసి మేము మోసపోయి వీళ్ళకైతే ఇచ్చాము. అన్నీ అయితే బ్రేక్ అయిపోయాయి అనమాట. చాలా అండి. చెప్పుల స్టాండ్ అయితే, అదే షూ ర్యాక్ ఉంటుంది కదా, అదైతే ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు ఎట్లా అంటే ఒకదాని మీద ఒకటి అట్లా వేసేసినట్టున్నారు. మొత్తం అయితే బ్రేక్ డౌన్ అయిపోయాయి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంకా 2 రోజులైతే ఫుల్ బాధపడిపోయాను అనమాట. ఇంకా వస్తువులు పాడయ్యాయి అంటే కొంచెం ఉంటుంది కదా మనకి. షిఫ్టింగ్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారండి. 25,000 తీసుకున్నారు. మళ్ళీ వాషింగ్ మెషిన్ ఏం లేదు. వాషింగ్ మెషిన్ మేము పాడైందని అక్కడే వదిలేసాము. కార్టు ఏం లేవన్నమాట. మిగిలిన ఐటమ్స్ మాత్రమే. ఇంకా మళ్ళీ మాకు దివాను, ఫ్రిడ్జ్ ఒకటి, టీవీ. లక్కీగా ఏంటంటే టీవీ, గీజరు, ఫ్రిడ్జ్ అలాంటివి అయితే ఏం పాడవలేదన్నమాట. అవి నీట్ గా తెచ్చారు. ఇవైతే కొన్ని చాలా వరకు పాడైపోయాయి. ఇంకేం చేస్తామండి, ఇంక తప్పదు. ఈసారి ఎక్కడికన్నా షిఫ్ట్ అయ్యే ముందు వీటిని ఇక్కడ పడేసుకొని పోవాల్సిందే తప్ప ఇంకొకసారి రీయూజ్ అనేది అయితే ఉండదు. అట్లా ఈ ప్యాకర్స్ వాళ్ళతోటి మేమంతా ఇదిగా సఫర్ అయ్యామన్నమాట ఈసారి అయితే. ఇంకా సో ఫైనల్ గా ముంబైకి అయితే వచ్చేసాము. ఇంక నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని ఇక్కడి నుంచే వస్తాయి. ఇక్కడే ఉంటాం. ఇంకేంటంటే లగేజ్ కూడా వచ్చేసింది కదా, ఇంకా అవన్నీ సర్దుకొని అవన్నీ తీసి పెట్టుకోవాలండి. ప్యాకింగ్ మాత్రం ఎంత నీట్ గా కనిపిస్తుందో తెలుసా బయటికి. దేవుడు ఫోటోలు కూడా బ్రేక్ డౌన్ అయిపోయాయి. అక్కడ కూడా భలే సతాయిచ్చారండి విజయవాడలో కూడా. మాకు 5 బాక్సులే చెప్పారు, ఇన్ని చెప్పలేదు, అన్ని చెప్పలేదు అంటా నస పెట్టారు అనమాట బాగా. ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళు
మళ్ళీ ఈవినింగ్ వరకు ఉన్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ప్యాకింగ్ వాళ్ళు ఒక 1 అవర్ 2 అవర్స్ లో మొత్తం ఎంత లగేజ్ ఉన్నా కూడా వెంటనే ప్యాక్ చేస్తారు. కానీ వీళ్ళైతే భలే నసపెట్టి చంపారనమాట మమ్మల్ని. ఆ ఏసీ ముందేమో మాట్లాడేటప్పుడు ఏసీ మేమే తీస్తామని చెప్పారు. కానీ మేము తీసినప్పుడు ఏసీ కూడా వాళ్ళు ఏం తీయలేదు. మళ్ళీ టైం ఎక్కువైందని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకున్నారనమాట. అయినా కూడా వస్తువులేమి నీట్ గా అయితే తీసుకురాలేదు. అలా జరిగింది మాకైతే ఈ ఎక్స్పీరియన్స్. నేను 5-6 టైమ్స్ షిఫ్ట్ అయ్యాను, కానీ నేను ఎప్పుడు ప్యాకర్స్ అని మొగర్స్ వాళ్ళకే ఇస్తాను. ఎందుకంటే నేను అవన్నీ తీసి సర్ది అన్ని చేయడానికి నాకు అంత ఓపిక అంత టైము రెండు ఉండవన్నమాట. నేను అంత వర్క్ చేయలేను. అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ సర్దేసుకోవాలి. ఇదంతా ఈ క్లైమేట్ ఇదంతా సెట్ అయ్యేసరికి నాకైతే టైం పడుతుంది. అప్పటిదాకా మీరందరూ నా వీడియోస్ అయితే చూస్తుండండి. చూడడమే కాదండి, ఒక లైక్ ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాము. ఇప్పుడైతే లగేజ్ వచ్చేసింది, వెళ్ళి సామాన్లు అయితే సర్దుకుంటాను. ఇంకా సామాన్లు అవన్నీ ఏంటంటే మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్తే తర్వాత రోజు ఆఫ్టర్నూన్కి వచ్చాయన్నమాట. కానీ వేదాంశికి అవసరమైనవన్నీ నేను కొన్ని బట్టలు కానీ మాకు అవసరమైన ఎమర్జెన్సీ అవి ఉంటాయి కదా, అవన్నీ మేము తీసుకెళ్ళామన్నమాట. బట్టలు కొన్ని, వేదాంశికి మిల్క్ బాటిల్స్, తనకు కావాల్సినవన్నీ, అవి మాకు కొన్ని బట్టలు అవన్నీ తీసుకెళ్ళామన్నమాట. అవి ఒక 2-3 బ్యాగ్స్ అయ్యాయి. 2-3 అంటే హెవీ బ్యాగ్స్ ఏం కాదండి, కొంచెం తక్కువే అనమాట. వీళ్ళు చూడండి, చెప్పాను కదా తీసుకొచ్చారు. ప్యాకింగ్ మాత్రం చూస్తే ఏదో నీట్గా ఉన్నట్లుంది కదా, లోపలన్నీ పగిలిపోయే ఉన్నాయన్నమాట. ఒకదాని మీద ఒకటి బాగా ఎక్కువ ప్రెషర్ వేసినట్టున్నారు. అవైతే బ్రేక్ అయిపోయాయి. వేదాంశి సైకిల్ ఇలాంటివి కొన్ని అయితే నీట్గా వచ్చాయన్నమాట. కొన్ని పాడయ్యాయి, కొన్ని నీట్గా వచ్చాయి. ఒకటి ఏంటంటే ఎవరిదో వేరే వాళ్ళది మా లగేజ్లో కలిసిందనమాట. అది ఇంక వాళ్ళకి మేము రిటర్న్ ఇచ్చేసాము. ఇదిగో ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ అవన్నీ అనమాట. ఏవి ఎక్కడివి ఏంటి ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారనమాట. అన్నీ ఎక్కడవక్కడే ఏది ఎక్కడ అనేది అన్నీ పెట్టేశాను. ఇంకేంటంటే ఇది మేము తీసుకుంది కూడా పెద్ద ఇల్లు ఏం కాదండి, ఒక సింగిల్ బెడ్రూమే. అందరికీ తెలిసిందే కదా ఇక్కడ కాస్ట్లీ అని చెప్పేసి. ఇంకా అది ఎంత రెంటు ఏంటి, మాకు ప్యాకింగ్కి ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అమౌంట్ అయింది, మొత్తం షిఫ్టింగ్కి మాకు ఎంత అమౌంట్ అయింది, అవన్నీ నెక్స్ట్ ఒక వీడియోలో కంప్లీట్గా డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. మనం షిఫ్ట్ అవ్వాలంటే ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళకి ఇస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివి అయితే ఎవరికైనా అలాంటివి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఎవరికైనా కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడైతే అన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నారనమాట. నేను బట్టలు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా, బట్టలు అలాంటివి చాలా వరకు తగ్గించాను అనమాట. ఇక్కడ సరిపోవు, అన్నీ అడ్జస్ట్ చేసుకోలేను అని చెప్పేసి అన్నీ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను. నెక్స్ట్ అవసరమైనప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అనేసి చాలా వరకు అయితే తగ్గించాను. అందుకని కొంచెం లగేజ్ లాగే కనిపిస్తుంది కదా. ఓన్లీ ఎమర్జెన్సీ అవసరమైనవి మాత్రమే తెచ్చామన్నమాట. ఇది అవసరం లేదు అని అనుకుంటే దాన్ని అయితే అస్సలు తీసుకురాలేదు. అన్ని ఊర్లో అట్లా పెట్టేశాము. గ్యాస్ స్టవ్, లక్కీగా గ్యాస్ స్టవ్ అలాంటివి ఏమీ ప్రాబ్లమ్స్ రాలేదు. ఇవన్నీ బాగానే వచ్చాయన్నమాట. కొన్ని బ్రేక్ డౌన్ అయ్యాయి, కొన్ని బాగానే వచ్చాయి. గీజరు అలాంటివన్నీ నీట్గా ఇచ్చారనమాట. చైర్స్ కానీ, వేదాంశి సైకిల్ కానీ అలాంటివి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. కొన్ని అయితే బాగా ప్రాబ్లం చేశారనమాట. దివాన్ అయితే కంప్లీట్గా పాడైపోయింది. అది మళ్ళీ ఇంకొకసారి కానీ మనం ఎక్కడికన్నా లిఫ్ట్ చేసామంటే అది ఇంకా పనికిరాదనమాట. ఇంకా అలా ఫైనల్గా మేము వచ్చేసాము. మాతో పాటు లగేజ్ కూడా ముంబైకి అయితే వచ్చేసింది. ఇక్కడ అన్నీ సర్దుకొని ఇక్కడ పెట్టాలన్నమాట. అదండి ఈరోజు వీడియో. ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ నేను రోజు కొంచెం సర్దుకోవాలి, వేదాంశం పట్టుకొని నిద్రపోయినప్పుడు అలా కొన్ని సెట్ చేసుకోవాలి. రోజు వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.